నాయుడు అనబడే ఈ ముద్దాయి ఘోరమైన హత్యా నేరాలు చేసినట్లు సాక్ష్యాధారాలతో రుజువైన కారణంగా ఐపీసీ 300, 302, 306, 307 సెక్షన్ల ప్రకారం ఇతనికి ఉరిశిక్ష విధించడమైనది. ఇన్నాళ్ళు జీవితాన్ని వృధా చేసుకున్నాను అనిపిస్తోంది కదా? వృధా చేసుకున్న జీవితాన్ని సరిదిద్దుకోవాలనిపిస్తోంది కదా? బ్రతుకు మీద ఆశ పుడుతోంది కదా? ఈ ఉరిశిక్ష రద్దే బ్రతకాలనిపిస్తోంది కదా? ముందు మీ నాన్న దగ్గర తీసుకెళ్ళి. వాడు పరమ నీచాతి నీచుడు. వాడిని చంపే వరకు నాకు నిద్ర పట్టదు. అందుకే ఆ ప్రయత్నం మీదే తీసుకెళ్తున్నాను. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కంగారు పడద్దు. ఏ ప్రతీకారం తీర్చుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి సమయం ఆసన్నమైంది. ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. కేవలం మిమ్మల్ని ఒక్కరిని పావులా ఉపయోగించుకుంటున్నాడని మా నాన్నపై కక్ష కట్టారు. కానీ మీలాగే ఎంతో మందిని మభ్యపెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు మా నాన్న. వాళ్ళందరి జీవితాలు చూపించడం కోసమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇవన్నీ చూసిన తర్వాత మా నాన్నపై పగ సాధించడంతో పాటు కొందరి జీవితాలకి విముక్తి ప్రసాదించే అవకాశం మీకు కలుగుతుంది. ఎక్కడికే పారిపోతావు? మీరు మనుషులా పసరాలా? ఎందుకు రాబెట్టినట్టు కొడుతున్నారు? ఆ పిల్ల ఎవరనుకున్నారా? ఎవరైతే మాకేది పొలి మీద దాటెళ్తే కాలు చేయి తీసామని మైగా రా. కాలు చేయి తీసేయడానికి ఆ పిల్ల ఎవరో కదరా? మీ అయ్య గారి రక్తం పంచు పుట్టిన బిడ్డరా? అమ్మా గౌరీ, అయ్యయ్య గౌరమ్మ తల్లి, తింటే చూడాల్సి వచ్చిందా తల్లి? మీ అమ్మనట్ట మోసం చేశారు, నిన్నట్ట పిచ్చిదాన్ని చేశారు. లేమ్మా లే, వెళ్దాం. ఏమిటి ఆమె అచ్చు నీలాగే ఉంది? చెప్పాడుగా ముసలైనా అయ్యగారు రక్తం అని. ఆ బిడ్డ మా నాన్న రక్తం. మీ నాన్న? అవును, ఆ అమ్మాయి మా నాన్నకి పుట్టిన బిడ్డ. ఇక్కడ తన అవసరాల కోసం ఒక అమ్మాయిని ఉపయోగించుకుని బిడ్డ పుట్టిన తర్వాత ఆ సంగతి ఎక్కడ బయట పెడుతుందో అని ఆ అమ్మాయిని చంపేశాడు మా నాన్న. ఆ నోట ఈ నోట ఈ అమ్మాయికి ఆ సంగతి తెలిసేసరికి ఎక్కడ బయట పెడుతుందో అని బలవంతంగా ఏవో మందులు తినిపించి పిచ్చిదాన్ని చేసేశాడు.
ఎంత దారుణం. బానిస మహాశైలారా, ప్రతి పౌర్ణమికి ఈ అడవిలో మనం ఓ సరదా అయిన ఆట ఆడుకుంటుంటాం. ఆట ఆడిన ప్రతిసారి మీలో ఒక్కరికి మాత్రమే కడుపు నిండా మాంసం బిర్యానీ దొరుకుతుంది. మీలో ఈసారి ఈ మాంసం బిర్యానీ గెలుచుకునే అదృష్టవంతులెవరో ముందుకు రండి. ఈ పల్లెలతో పోట్లాడండి. రండి. ఉన్న వాళ్ళకి సరదా ఆట, లేని వాళ్ళకి ఆకలి వేట. వాళ్ళకి సంవత్సరంలో ఒక్కరోజు కూడా కడుపు నిండా తిండి ఉండదు. ఒక్కళ్ళు తృప్తిగా తినాలంటే అందుకు మరొకళ్ళు బలిపశువు కావాల్సిందే.